1 వీక్‌కి సరిపడా హోమ్‌మేడ్ స్కిన్ కేర్ మొత్తం చేసి పెట్టుకున్న. హ్యాక్ క్యూటీస్ నేను మీ మీనాని. అలోవెరా రోజు యూజ్ చేయడం మర్చిపోతున్నా. అందుకే ఒక 1 వీక్‌కి మాత్రమే స్టోర్ చేసుకుందామని చెప్పి ఒక పెద్ద పీస్ తెచ్చుకొని ఇంకా అవి నీట్‌గా కట్ చేసేసుకున్నాను. వాష్ చేసుకున్నాను. కానీ నేను అది వీడియోలో చూపియలా. ఇంకా కట్ చేసి పెట్టేసుకొని అవి నీట్‌గా మిక్సీ పట్టేస్తే ఇట్లా లిక్విడ్ లాగా అయితది. ఇంకా దాన్ని ఒక బాక్స్‌లో ఏసి స్టోర్ చేసుకోవడమే. ఆ తర్వాత అయితే మెంతులు, రైస్, తర్వాత 2 లవంగాలు వేసుకొని నేను ఆల్రెడీ అది వీడియో చూపించాను. మళ్ళీ ఆ వాటర్ రీస్టోర్ చేసుకుంటున్నాను. ఇంక ఇప్పుడు ఈ వాటర్ కూడా మళ్ళీ ఫ్రిడ్జ్‌లో పెట్టుకోవచ్చు ఆర్ యూజ్ చేసేసుకోవచ్చు. ఇంకా స్క్రబ్ ఆల్రెడీ చూపించాను. ఇంకా హాఫ్ అయిపోయింది. ఇంకా నేను మళ్ళీ దాన్ని రీస్టోర్ చేసి పెట్టుకుంటున్నాను నెక్స్ట్ 1 వీక్‌కి. ఇంకా పైనవి మొత్తం కలవడానికి ఇంకా అటు ఇటు బాగా కలిపేసుకొని ఇట్లా తిప్పితే కొంచెం కలుస్తుంది. ఎందుకంటే కోకోనట్ ఆయిల్ అవన్నీ యూజ్ చేసాం కాబట్టి. ఆ తర్వాత ఇది ఐలాషెస్‌కి కోకోనట్ ఆయిల్ అట్లా వ్యాజ్లిన్ 2 మిక్స్ అవుతాయా అంటే ఓపిక్గా కలిపితే మిక్స్ అవుతాయి. కొంచెం ఎక్కువసేపు కలపాలి. ఇది నైట్ టైం యూస్ చేస్తే మంచిగా ఐలాషెస్లో అయితే గ్రోత్ ఉంటుంది. ఇంకా నెక్స్ట్ అయితే రోజ్ వాటర్. ఇది నా ఫ్రెండ్ చెప్పిందని ట్రై చేస్తున్నా. నేను ఎప్పుడు యూస్ చేయలేదు. ఇంకా రోజ్ పెటల్స్ తీసుకొని అందులో వాటర్ యాడ్ చేశాను. ఇంకా కొంచెం కలర్ చేంజ్ అయినాక ఆ లిక్విడ్ చల్లగా అయిన తర్వాత బాటిల్లో వేసుకున్నాను. ఇంకా అవన్నీ ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే ఒక 1 వీక్ పాటు ఫంగస్ ఏం రాకుండా నీట్గా ఉంటుంది. యూస్ చేసేటప్పుడు మాత్రం స్పూనే పెట్టండి. చేతులతో తీసుకొని మళ్ళీ అట్లా పెట్టడం వల్ల లేని బ్యాక్టీరియా ఫామ్ అవుతుంది. ఎందుకంటే ఇవన్నీ హోమ్ మేడ్ కాబట్టి వీటిలో ప్రిజర్వేషన్స్ ఏమి ఉండవు కాబట్టి ఫంగస్ వచ్చే ఛాన్స్ ఉంది. అవే మనం నీట్గా స్పూన్ పెట్టి యూస్ చేసుకుంటే ఏ బ్యాక్టీరియా రాదు. 1 వీక్ పాటు నీట్గా యూస్ చేసుకోవచ్చు. ఆ స్క్రబ్తో నీట్గా స్క్రబ్ చేసుకున్న తర్వాత మంచి బాత్ చేసి వచ్చి ఒక మంచి మాయిశ్చరైజర్ రాసుకోవాలి. ఇంకా తర్వాత నేను ఆయిల్ చేశాను కదా, అది ఇంకా ఐలాషెస్కి ఐబ్రోస్కి అప్లై చేసేసుకొని మంచిగా నిద్రపోతే ఒక 1 వీక్లో అయితే రిజల్ట్ ఉంటుంది ఇవన్నీ చేస్తే. ఉంటా, బాయ్.